హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. మన నటరత్న నందమూరి బాలకృష్ణ గారు విరామం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇప్పుడున్న యంగ్ హీరోలు అలా చేసుకుంటూ వెళ్తున్నారా లేదా అనే విశేషాలు ఈ వీడియోలో ఒకసారి చెప్పుకుందాం పదండి. సీనియర్ హీరోలు ఒకప్పుడు ఏడాదికి 5-6 సినిమాలు రిలీజ్ చేసి హిట్స్ కొట్టేవాళ్ళు. రోజుకి ఎన్నో షిఫ్ట్స్ పని చేసి ఎన్నో సినిమాలు చేసేవారు. సంవత్సరానికి నిర్మాతలకు నష్టాలు రాకుండా, గ్యాప్ లేకుండా పనిచేసేవారు. ఎంతో డెడికేషన్తో సినిమాల్లో పనిచేసేవారు. రెమ్యునరేషన్ విషయంలో కూడా నిర్మాతలకి అనుగుణంగా వెళ్ళేవారు. కానీ ఇప్పుడున్న యంగ్ హీరోలు ఒక సినిమా రిలీజ్ చేసేందుకు సంవత్సరం కన్నా ఎక్కువ టైం తీసుకుంటున్నారు. అంత టైం తీసుకున్నా కూడా సినిమా హిట్ అవుతుందని గ్యారెంటీ లేదు. పొరపాటున సినిమా ఫ్లాప్ అయిందంటే నిర్మాతలు రోడ్డున పడాల్సిందే. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడుకోవడానికి కారణం ఏంటి అంటే, మన నటరత్న నరసింహం నందమూరి బాలకృష్ణ గారు గ్యాప్ లేకుండా సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న అఖండ 2 షూటింగ్ జెట్ స్పీడ్లో ముగించి డబ్బింగ్ కూడా చెప్పేశారు బాలయ్య. ఆ తర్వాత సినిమాని యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మల్లేని డైరెక్షన్లో చేయబోతున్నారు. 2 వేరు కాలాలకు సంబంధించిన కథతో వస్తున్న సినిమా ఇది. ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే మరో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో బాలయ్య మరో సినిమా చేస్తున్నారు. ఇప్పుడు ఈ 2 సినిమాలను ఒకేసారి స్టార్ట్ చేయబోతున్నారట. 2 సినిమాలు ప్యారలల్గా షూటింగ్ చేసేలా డేట్స్ కూడా ఇచ్చేశారట. 60+ గ్యాప్ లేకుండా ఒకేసారి 2 సినిమాలు చేయడం అంటే మాటలు కాదు. అదే బాలయ్య స్టామినా అండ్ డెడికేషన్. ఈ విషయంలోనే యంగ్ హీరోలు బాలయ్యని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. బాలకృష్ణ అఖండ 2 సెప్టెంబర్ 25న రిలీజ్కి రెడీగా ఉంది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.